వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కడప జిల్లా పులివెందులలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా వైసీపీ శ్రేణులు అటు టీడీపీ శ్రేణుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థిగా హేమంత్ రెడ్డి పోటీ చేస్తున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఎన్నికల ప్రచారాన్ని నిమిత్తం ఇక పులివెందులకు రావడం జరిగింది. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి గారు, అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారు ఆయన అడిగి తెలుసుకున్న ప్రయత్నం. అన్న చెప్పండి, ఎలా చూడాలి అసలు ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి? జనరల్గా ఇప్పుడు ఇక్కడ పులివెందుల నియోజకవర్గంలో అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కూడా ఈ నియోజకవర్గానికి బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. కరువు అనేది పారదోలి ప్రతి ఎకరాకు సాగునీరు అందించినారు. సంక్షేమ పథకాలు రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఇంకా 2 అడుగులు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అమలు చేసి సంక్షేమ పథకాలు అటు పేదవాడికి సంక్షేమ పథకాలు అందించారు, రైతులను ఆదుకున్నారు, బ్రహ్మాండంగా ఒక సుపరిపాలన అందించారు. మంచి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్నిటికీ మించి పులివెందులలో అందరికీ తెలిసింది గెలుపు ఇది వైఎస్ఆర్ కుటుంబం యొక్క అడ్డ. అంటే ప్రజల ఆశీస్సులతోనే, వేరే విధంగా కాదు, ప్రజల అభిమానాలతో ఆశీస్సులతో ఈ తిరుగులేని విజయాన్ని అందిస్తూ ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ. ప్రజల ఆశీర్వాదం వైఎస్ కుటుంబం మీద పూర్తిగా ఉంది. దీంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ప్రతిపక్షానికి తెలిసినా కూడా, మహేష్ రెడ్డి చనిపోయినా కూడా దీనికి పోటీ పెట్టినటువంటి వ్యక్తి జనరల్గా చనిపోతే పోటీ పెట్టే సాంప్రదాయం పెట్టకుండా వదిలేసే పరిస్థితి ఉంది. ఈరోజు మనం చూస్తే ఇక్కడ ఓడిపోతామని తెలుసు. అదేవిధంగా పూర్తి అభిమానం ప్రజలకు వైఎస్ కుటుంబం మీద ఉందని తెలుసు. అయినా కూడా పోటీ పెట్టినారంటే అధికారము డబ్బు 2 దృష్టిలో పెట్టుకొని, ఏది ఏమైనా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ పోలీసులను ఉపయోగించి దౌర్జన్యాలు చేసైనా, ప్రలోభాలకు గురి చేసైనా కూడా ఇక్కడ ఏదో సాధించాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ప్రజలు మోసపోయినారు. కూటమి ప్రభుత్వం యొక్క ఇచ్చిన హామీలు సూపర్ 6 లేదు, అదేవిధంగా అమలు చేసే పరిస్థితి కూడా లేదు. ఈ 5 ఏళ్లలో రైతులకు చూసి ఈరోజు వాళ్ళు ₹1,00,000 ఇస్తారు సంవత్సరానికి అన్నారు. అంటే సంవత్సరానికి 20,000, 5 ఏళ్లలో 1,00,000. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ సంవత్సరం ఎగరగొట్టినారా? ఈ 4 ఏళ్ళు 14,000 అన్నారా? 6,000 ఎగరగొట్టినారా? అంటే 44,000 ఎగరగొట్టేసినారు ఆల్రెడీ రైతులకు. ఈ విధంగా ఇప్పుడు ఆడబిడ్డ నిధి అమలు చేసే పరిస్థితి లేదు, 50 ఏళ్ళకి పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలే, గిట్టుబాటు ధర లేదు, ఎరువులు అందే పరిస్థితి లేదు. రైతులు కూడా చాలా కష్టాల్లో ఉన్నారు. పూర్తిగా విఫలమైనటువంటి ఈ కూటమి ఎన్నికల్లో ఈరోజు వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తారు ప్రజలు. ప్రధానంగా ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు అరాచకాలు అక్రమాలకు పాల్పడుతున్నారు గతంలో ఎన్నికల్లో అన్నటువంటి భావన వ్యక్తం చేశారు. నిన్న అటు మంత్రి సవిత కావచ్చు, ఇతరత్ర వైసీపీకి అక్రమాలకు పాల్పడాల్సిన అవసరమే లేదు. సాఫీగా ఎన్నికలు జరిగితే, ఈ సాఫీగా ఎప్పుడు ఎన్నికలు జరిగేదే. వాళ్ళు అక్రమాలు దౌర్జన్యాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని నాయకులను కార్యకర్తలను కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి ఊర్లలో లేకుండా వాళ్ళను కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారు. వాళ్ళ ప్రయత్నం వైఎస్ కుటుంబానికి ఎవరిని భయభ్రాంతులు చేయాల్సిన అవసరం లేదు. ప్రజల ఆశీస్సులతో బ్రహ్మాండంగా గెలుస్తారు. అంటే ప్రధానంగా ఇప్పటికే కొంతమందిని బెదిరిస్తున్నారన్నటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఎలా చూడాలి అసలు? వాళ్ళు బెదిరింపులకు గురి చేస్తున్నారు, ప్రలోభాలకు కూడా గురి చేస్తూ ఉన్నారు. ఎన్ని చేసినా కూడా పులివెందుల ప్రజలు మాత్రం చాలా తెలివైన వాళ్ళు. వైఎస్ కుటుంబానికి ఆశీర్వదిస్తూనే ఉంటారు. మహేష్ రెడ్డి కొడుకు హేమంత్ రెడ్డి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాడు. ఎన్నికల రోజు, పోలింగ్ రోజున ఏదన్నా అవాంఛనీయ సంఘటన జరిగితే ఎలా ఎదుర్కొంటారు? దానికి పోలీసులు కోరుతా ఉన్నాం, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపమని. వాళ్ళు ఆ విధంగా ఏదైనా ప్రయత్నాలు చేసేదానికి గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి, ఎలక్షన్ కమిషన్ కూడా తెలియజేస్తున్నాం సజావుగా జరపమని. జరగకుండా వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఎలా కాపాడుకోవాలో, ఎలా ఎదుర్కోవాలో దానికి సిద్ధంగా ఉన్నారు వైసీపీ వాళ్ళు. మొత్తం మీద ఏదైతే జరుగుతున్నటువంటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలుపు ఖాయం. ఏదైతే పోలీసులను అడ్డం పెట్టుకొని అరాచకాలు అక్రమాలను సృష్టిస్తే మాత్రం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎదుర్కోవడంతో పాటు అటు ప్రజలే బుద్ధి చెప్పే విధంగా చూస్తామన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, పులివెందుల నుంచి.
ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.